మరి లోకేష్ ఎలా అనుకుంటున్నారు? తారక రాముల సహాయం ఖచ్చితంగా పార్టీకి అవసరం పడుద్ది అని అనుకుంటున్నారా? అట్‌లీస్ట్ వాళ్ళతో మాటలైతే జరుగుతున్నాయి వాళ్ళ మధ్యలో. ఇప్పుడు మీకు ఒక విషయం ఓపెన్‌గా చెప్పని వాళ్ళు ఏమన్నా అనుకునే ఉండే. రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులకు అవసరం అనుకోండి. రా బావా అని కేకేస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత ఎవడన్నా ఎవడే ఎవడైనా అంతే. ఓకే. అర్థమైందంటే అంచేత మనం అవసరపడతారా, పిలుస్తారా అంటే 19-24 వరకు జరిగిన తెలుగుదేశం పార్టీ మీద జరిగిన దాడి కానీ, ఆ దుర్మార్గం కానీ, నిరంకుశం కానీ, నియంతృత్వం కానీ, ఆటంకాలు కానీ, అడ్డగింతలు కానీ, అవరోధాలు కానీ, నాయకుల్ని వేధించే తీరు కానీ, వేటాడిన తీరు కానీ ఆ పార్టీ చరిత్రలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదండి. అలాంటప్పుడు వీళ్ళు ఏం అడగలేదు సాయం రమ్మని. ఇప్పుడు ఏం అడుగుతారు? వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేము వద్దంటామా, రా బావా అంటున్నారు వాళ్ళు. ఈయన కూడా ఓకే, ఇన్వైట్ చేశారు వీళ్ళని. ఇప్పుడు మనం పైకి ఇప్పుడు వాళ్ళని విమర్శించే వాళ్ళందరూ ఒకటేనండి. ఇప్పుడు కష్టం వస్తే వాళ్ళ కష్టం వస్తే వీళ్ళు రారా, వీళ్ళు కష్టం వస్తే వాళ్ళు రారా. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ మీద అందరికీ టీడీపీ శ్రేణులు కోపం ఏంటంటే, వాళ్ళ తాతగారు పేరు మార్చారు కదా ఎన్టీఆర్ యూనివర్సిటీ, అప్పుడు సరిగ్గా స్పందించలేదు. వాళ్ళ మేనత్త భువనేశ్వరి గారిని నిండు సభలో అవమానించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వలవల ఏడ్చాడు. అంటే దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా కరుడు కట్టిన గట్టి రాయిలో ఉండేవాడు మనిషి చంద్రబాబు గారు. అటువంటి వాడు బ్రేక్ అయిపోయాడు. అలాంటి పరిస్థితులు ఈ ప్రపంచం అంతా తలడిల్లిపోయింది, మహిళా లోకం తలడిల్లిపోయారు. అలాంటి పరిస్థితులు కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా డిప్లొమాటిక్గా స్పందించాడు. అది వాళ్ళు సహించలేకపోయారు. ఓకే. మరి ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో ఏమి ఇచ్చారో తెలియదు, కానీ ఆ విషయంలో కొంచెం వెనకబడ్డాడు ఆయన. ఇప్పుడు రేపు బాలయ్య గారు వాళ్ళు ఇప్పుడు కలుసుకోవడం, రేపు అన్స్టాపబుల్ మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఎపిసోడ్లో బహుశా చిరంజీవి గారు ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు అనుకుంటున్నాను నేను. అంటే అదొక రీజన్ అయితే, నార్నే వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో వైసీపీలో చేరి వీళ్ళకి వ్యతిరేకంగా, బాబుకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ కారణంగా కూడా దూరంగా పెట్టారు అనుకోవచ్చు. ఓకే. మీకు వైసీపీలో చేరటం అంటేనే మీకు రోగం అంటించుకున్నట్టు. అంటే మీకు 10 మంది కరోనా పేషెంట్లు ఉన్న గదిలోకి వెళ్తాడే ఎవడన్నాను, ఇతను ఏకంగా 150 మంది పేషెంట్లు ఉన్నారండి. అందులో చేరాడు వెళ్ళి వాళ్ళ మామగారు ఏంటండి. అలాంటి పరిస్థితుల్లో ఆ గ్యాప్ అయితే ఉందండి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు చిన్న చిన్న చర్యతోటి లోకేష్ మన జూనియర్ ఎన్టీఆర్ జెండా పట్టుకొచ్చాడు, ఎవరో ఒకరోడు అభిమాని. ఆ జెండా తీసుకున్నాడు, ఒక ఊపు ఊపాడు. నిన్న మొన్న కళ్యాణరాము తెలుగుదేశం జెండా ఒక ఊపు ఊపాడు. సగం కరిగిపోయింది ఆ మధ్యలో ఉన్న గడ్డ. రేపేమో అప్పు బావా బావా అని కౌలించేసుకుంటారు వాళ్ళు. ఏదో ఫంక్షన్లో డ్యాన్స్లో వేస్తారు. లేదా ఆ అన్స్టాపబుల్ లాంటిది బాలకృష్ణ గారు పిలిచి కొడుకులు ఇద్దరిని కౌలించేసుకుని మా బాలబాబా బాలబాబాయ్ అని ఎత్తారు వాళ్ళు, జై బాలయ్య అని ఎత్తారు. అంతే. దాని గురించి ఎక్కువ డిస్కషన్ పెట్టుకుని వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి, జూనియర్ ఎన్టీఆర్ అలాగా, జూనియర్ ఎన్టీఆర్ ఇలాగాని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం అనవసరం. ఈ విషయంలో టీడీపీకి సంబంధించిన హైరార్కీ ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా పొరపాటుగా మాట్లాడలేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక్క మాట కూడా పొరపాటుగా వాళ్ళ గురించి మాట్లాడలేదు. మధ్యలో ఉన్న వాళ్ళు కందలేని తర్వాత కత్తిపెట్టుకు ఎందుకని మళ్ళీ అనవసరంగా మాట్లాడుతూ వాళ్ళతో తిట్లు తింటాం మనం.